చేసినట్లయితే తిలకడానికి సాధ్యమైంది. అర్థమైందండి. ఇప్పుడు క్షీరసాగర మథనం అంటే ఏమిటి? ఇదే ఈ అమృత బిందువు ఉపనిషత్తుకి పౌరాణిక కాల్పనికత కలిగిస్తే అది అయ్యింది. సృష్టి ఎట్టా వచ్చిందండి అంటే ఏం చెప్పారు? పాల సముద్రం మధ్యస్తే సృష్టి వచ్చింది. అంతేనా కదా? అందరికీ పురాణం అదేగా చెప్పింది. ఏమిటి అది ఏంటంటే ఇదే ఈ అమృత బిందువు ఉపనిషత్తే వస్తుంది. అది కూడా చెప్తాడు. అర్థమైందండి. కాబట్టి ఈ సంకల్పానికి నువ్వు క్షయింపజేసేంత వరకు, సంకల్పాల యొక్క కదలిక ఆగిపోయేంత వరకు నీవి జ్ఞానస్థితిలో ఆ అనంతమైనటువంటి ఈశ్వర కృపని అందుకుంటూ బ్రహ్మానుసంధానం చేయాలి. ఈ ఈ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు బ్రహ్మముని ఇప్పటి వరకు ప్రతిపాదించాడా? ఇక్కడ దాకా ప్రతిపాదించలేదండి. ఇప్పటి వరకు బ్రహ్మం అనే శబ్దాన్ని వాడలేదు. ఈ బ్రహ్మం అనేటటువంటి స్థితి జ్ఞానాన్ని అందుకోవడంతో ప్రారంభమైంది. జ్ఞానం నీకు దేనికి ఉపయోగపడుతుందయ్యా? బ్రహ్మ నిశ్చయాన్ని చేయడానికి పనికొస్తుంది. వేరే దానికి పనికొచ్చేది జ్ఞానం కాదు. బ్రహ్మము యొక్క నిశ్చయాత్మక జ్ఞానాన్ని కలిగించేది ఏదైతే ఉందో అదే జ్ఞానము. దాని గురించి చింతించవలసిందేనా అంటే ఇంద్రియాలతో చింతించుటకు వీలు కాదు. అచింత్యంతో మొదలుపెట్టాడు అందుకని శ్లోకం. అర్థమైందండి. ఎందుకని నీ దగ్గర ఏమున్నాయి? శరీరం ప్రాణం మనస్సు అంటావు. ఎంతసేపు చెప్పినా ఏమున్నాయి అంటావు నీ దగ్గర? శరీరం ప్రాణం మనస్సు. అచింత్యం. ఈ ఇంద్రియాలతో నీవు దాన్ని చింతించలేవు. అని చింతించడానికి వీలు కాదా? వీలవుతుంది. ఎట్లా వీలవుతుంది? హృదయ స్థానంలో సంకల్పానికి సాక్షిగా ఉండి స్పందించకుండా ఉండి అది క్షయించబోయేంత వరకు అదే గుర్తించుకున్నటువంటి దశలో ఉండి ఆ జ్ఞానస్థితిలోనే నిలబడి ఉండి మూడవస్థలలోనూ అదే జ్ఞానస్థితిలో నిలబడి ఉండి సాక్షిగా నిర్ణయించబడినప్పుడు ఆ తురియ స్థితిలో ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితితో బ్రహ్మానుసంధానం చేయడానికి వీలవుతుంది. చింతించడం అంటే అనుసంధానం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం లేకుండా బ్రహ్మానుసంధానం చేయలేవు. అర్థమైందండి. ఇట్లా ఉండగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు నీకది యోగ లక్ష్యం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం. ఈ హృదయ స్థానంలో సంకల్పం ఉడిగిపోయేంత వరకు నీవు నిశ్చలంగా కనుక ఉన్నట్లయితే ఇందాకే చెప్పాడు అదేమవుతుందని చెప్పాడు. ఈ ప్రాణ మనసుల యొక్క శక్తులన్నీ కలిసి ఇంద్రియాల యొక్క శక్తి ప్రాణ మనసుల యొక్క శక్తి అంతా కలిసి ఆత్మరూపాన్ని ధరించి నీ రూపం నీకే స్వప్రకాశ రూపంలో సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. కలిగినటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఏం చేయమంటావు? బ్రహ్మానుసంధానం చెయ్యి. అచింత్యం అంటే ఏం చేయాలట? కింద వాటితో కింద ఉన్నటువంటి శరీర ప్రాణ మనస్సులతో చింతించడానికి వీలు కాదు. అర్థమైందండి. ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో బ్రహ్మానుసంధానం గురించి చింతించాలి. మళ్ళా రెండు చింతలు వేసాడు చూడండి. చింతింప తగనియటిది కాదు, చింతింప తగినయటిది కాదు, ఫైనల్ గా సారాంశం చింతించదగినదే. ఎందుకనిడా ఎలా తెలిసాడు ఇప్పుడు అంటే బ్రహ్మానుసంధానం చేసేటటువంటి ఆత్మజ్ఞానము ఏమైందట? బ్రహ్మమే అయి కూర్చుంది. ఆత్మజ్ఞాన ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో బ్రహ్మానుసంధానం కనుక చేసినట్లయితే ఏది చింతిస్తోంది ఇప్పుడు? బ్రహ్మముని గురించి చింతిస్తోంది. దేని గురించి చింతిస్తే ఆత్మసాక్షాత్కారం ఏమవ్వాలి? నేనేమవ్వాలి? ఏది యద్భావం తద్భవతి. ఏది భావన చేస్తే అదే నేను అవుతాను, ఏది చింతన చేస్తే అదే నేను అవుతాను. బ్రహ్మము గురించి చింతన చేయగా నేనేమయ్యాను? బ్రహ్మమే అయ్యాను. నేను బ్రహ్మమే అయినప్పుడు నేను చింతించగలిగినది, చింతించదగినది, చింతించతగనిది రెండోదే ఉంది. కాబట్టి అన్ని చింతించదగినవే. ఏ రూపంతో? బ్రహ్మమనే స్థితితో. ఇప్పుడు శరీర ప్రాణ మనసులు కూడా ఏమైనాయి? బ్రహ్మమే అయినాయి. జీవ జగత్తులు ఏమైనాయి? బ్రహ్మమే అయినాయి. విషయాలు ఏమైనాయి? బ్రహ్మమే అయినాయి. ఇప్పుడు ఒకే వృత్తి ఉంది, బ్రహ్మాకార వృత్తి. దాని పేరు ఏంటండి? బ్రహ్మాకార వృత్తి. దానివల్ల కలిగే జ్ఞానం బ్రహ్మజ్ఞానం. కాబట్టి జగజ్జీవేశ్వరులు ముగ్గురు కూడా బ్రహ్మం అనేటటువంటి జ్ఞానస్థితిలో ఒకటే అయిపోయారు. త్రిపుటి ఏకమైంది. అర్థమైందండి. దీని పేరు బ్రహ్మం. ఇక్కడ ఏముంది? ఒకటే ఏకాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి. దానివల్ల ఫలితం బ్రహ్మజ్ఞానం. ఇది ఎక్కడ ఉండి చేయాలి? దేనికి సాక్షిగా ఉండి చేయాలి? సంకల్పానికి సాక్షి. చైతన్య శక్తి అయినటువంటి సంకల్పానికి. సంకల్పం అంటే మీరు మనసు అనుకునే ఆలోచన అనుకునే తప్పుదారి పడతారు కాబట్టి ఆ మాట అంటున్నా.
అనంత వ్యాపకంగా ఉన్నటువంటి సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పంచభూతాలలో మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్య శక్తి యొక్క అల సంకల్పం. ఆ చైతన్య శక్తి ఒక మహాసముద్రం వలె ఉన్నది. ఆ మహాసముద్రములో నువ్వు ఎలా ఉన్నావు? సాక్షిగా ఉన్నావు, కదలకుండా ఉన్నావు. అక్కడి నుంచి నువ్వేం చేసావు? బ్రహ్మానుసంధానం చేసావు. బ్రహ్మానుసంధానం చేస్తే ఏం తెలిసింది? నేను బ్రహ్మమే అని తెలిసింది. నేను బ్రహ్మమే అని తెలిస్తే ఏమైంది? నేను చింతించదగినది కానీ చింతించదగనది కానీ అంటూ రెండు లేవు, పక్షపాతం లేదు. ఏమైనప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే అనే ఒక్కటే ఏకాకార వృత్తి మిగిలింది, అని బ్రహ్మాకార వృత్తి. దానివల్ల ఏం లభించింది? బ్రహ్మజ్ఞానం లభించింది. అప్పుడు ఇట్టి జ్ఞానము కలవాడినప్పుడు పక్షపాతం లేనట్టి బ్రహ్మ మగుచున్నాడు. స్వరేణ సంధయోద్యోగం అస్వరం భావయేత్ పరం అస్వరేణానుభావేన నభావో భావయిష్యతే. యోగమును స్వరముతో అనగా నాదముతో చేర్చవలేను, బ్రహ్మమును నాదరహితముగా భావింపవలేను. స్వరరహితముగా భావన చేయుట చేత ఉన్నది, ఆ బ్రహ్మము లేకపోవుట లేదు. యోగమును స్వరముతో లేక నాదముతో చేర్చవలేను, బ్రహ్మమును నాదరహితముగా భావింపవలేను. స్వరరహితముగా భావన చేయుట చేత ఉన్నది, ఆ బ్రహ్మము లేకపోవుట లేదు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? బ్రహ్మానుసంధానం చేయడం ఎలాగా? నాకేం తెలిసిందండి? నేను ఆత్మస్వరూపుడని నాకే తెలిసింది హృదయ స్థానంలో. మీరు బ్రహ్మానుసంధానం చేయమంటున్నారు. ఎలా చేయాలి బ్రహ్మానుసంధానం? ఓంకారాన్ని అనుసంధానం చేయడమే బ్రహ్మానుసంధానం అంటే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి ఉపనిషద్ వాక్యాన్ని స్వీకరించి బ్రహ్మస్వరూపం అంటే ఏమిటయ్యా? అక్షర స్వరూపమే బ్రహ్మస్వరూపము. ఆ అక్షరం ఏమిటయ్యా? ఒకటే ఏకాక్షరం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటి ఓంకారాన్ని అనుసంధానం చేయడమే బ్రహ్మానుసంధానం అంటే. కాబట్టి ఆ బ్రహ్మానుసంధానానికి నీవు ఎలా వినియోగించాలంటే, ఇప్పుడు యోగం అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 3 మాతృకలతో కూడినటువంటి అకార ఉకార మకార మాతృకలతో కూడినటువంటి ఓంకారానుసంధానం చేస్తేనేమో శబ్ద బ్రహ్మాన్ని అనుసంధానం చేస్తున్నాం. ఈ 3 కాకుండా అర్ధానుస్వారం బిందు దాన్ని లక్షించి మకారం, కేవల మకారం అంటే అర్థం ఏమిటి? శబ్దరహితంగా గనక నువ్వు చేసినట్లయితే ఆ శబ్దరహిత బ్రహ్మమే నిజమైనటువంటి బ్రహ్మ. అంటే మళ్ళా బ్రహ్మాన్ని ఏం చేసేటప్పుడు సృష్టి వ్యవహారంతో కూడుకొని ఉన్నటువంటి నాద రూపంతో కూడుకున్నటువంటి బ్రహ్మము ఒక స్థితి, నాదరహితమైనటువంటి స్థితిలో ఒక స్థితి. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. ఆయనలోనే మళ్ళీ 2 భాగాలు ఉన్నాయట. ఎందుకనిట? అనంత సృష్టి వ్యవహరించడానికి ఒక భాగం పనిచేస్తుంది, అనంత సృష్టి యొక్క వ్యవహారంతో సంబంధం లేకుండా ఒక భాగం ఉన్నది. అర్థమైందండి? ఇలాగా ముందు 2 భాగాలు తెలుసుకోవాలి, తర్వాత ఈ రెండింటికి సాక్షి 3వ స్థానం. అర్థమైందండి? త్రిపాదోర్ధ్వగతం బ్రహ్మ పైకి చూస్తే 3 పాదములతో వ్యాపించి ఉన్నది. దాన్ని అకార ఉకార మకారములని చెప్తున్నారు. ఆ 3వ పాదంలో అంత్యమైనటువంటి అర్ధానుస్వారాన్ని శబ్దరహిత స్థితిని లక్షించి నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు నిర్గుణ బ్రహ్మ పదవిని చేరతావు అన్నమాట. అలాంటి లక్ష్యాన్ని ఇక్కడ విశదీకరిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు యోగ లక్ష్యం మారిపోయినా మారిపోలేదా? ఇంతకుముందు యోగం అంటే ఏంటి? యోగా చిత్తవృత్తి నిరోధక, కేవలం విషయాసక్తతను విసర్జించడానికి ఉపయోగపడేది, లేదు నీ ప్రాణమనోవేగాలను హృదయ స్థానంలో నిరోధించేది, అంతవరకే వాడుకున్నావు యోగాన్ని. ఇప్పుడేం చేశాడు? హృదయ స్థానంలో నిలబడి ఉండి సంకల్ప నిరోధం చేయడం యోగమే. ఇంకేం చేశాడు? ఇప్పుడు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిన దానివల్ల ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిన స్థితిలో యోగం చెప్తున్నాడు. మళ్ళా ఇప్పుడు ఏ యోగం చెప్తున్నాడు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఓంకారోపాసనకు సంబంధించినటువంటి యోగాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. అర్థమైందండి? ఇది అర్హతలు ఎక్కడికక్కడ తెలుసుకున్నారు కదా. ఓంకారోపాసన చేయాలంటే ఏముండాలి? మనకి ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఉండాలి. అర్థమైందండి? ఈ ఓంకారోపాసన పేరే బ్రహ్మానుసంధానం అని అంటారు. యోగమును స్వరముతో లేక నాదముతో చేర్చవలేను, బ్రహ్మమును నాదరహితముగా భావింపవలేను,
స్వరరహితముగా భావన చేయుట చేత ఉన్నది బ్రహ్మమంటలా ఉన్నది అన్నాడు. బ్రాకెట్లో ఆ బ్రహ్మము లేకపోవట్లేదు అంటే వ్యవహరిస్తున్నటువంటి వాడు లేడనమాట అని అర్థం. నిర్గుణ బ్రహ్మమునందు సగుణ బ్రహ్మమునకు ఆధారం లేదు. నిర్గుణ బ్రహ్మ విలక్షణంగా ఉంది. అంటే అర్థం ఏమిటంటే ఏకకాలంలో సర్వాధారంగానూ ఉన్నది, నిరాధారంగా కూడా ఉన్నదన్నమాట. ఆ స్థితి శబ్దరహితమైనటువంటి స్థితిలో ఒకే క్షణంలో సర్వాధారంగా కూడా ఉన్నది, నిరాధారంగా కూడా ఉన్నదన్నమాట. ఉన్నది అనుటకు మాత్రమే వీలవుతున్నది, కానీ దానికి ఏం లేవు, వ్యక్తీకరణలు లేవన్నమాట. అంటే పరబ్రహ్మ స్థితి యొక్క ప్రతిపాదన ఇక్కడ వేశాడు అనమాట. ఇక్కడ వరకు బ్రహ్మము బ్రహ్మం అంటూ ఇప్పుడు దేనికి ప్రతిపాదన వేశాడు? పరబ్రహ్మ స్థితికి సంబంధించినటువంటి శబ్దరహిత స్థితి. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని శబ్ద బ్రహ్మాన్ని సూచిస్తూ ఉంటే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనేది నిర్గుణ బ్రహ్మకు సంబంధించినటువంటి వాక్యం అన్నమాట. ఆ నిర్గుణ బ్రహ్మనే పరబ్రహ్మ వాచ్యంగా పిలుస్తారు. కాబట్టి ఆ పరబ్రహ్మ వాచ్యాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు. ఉన్నది అనేది రుజువు కావట్లేదు, అలానే లేదుంటాయేమో అని లేకపోవటం లేదు అన్నాడు. అంటే ఇప్పటి వరకు రుజువులు గుర్తులు దేంతో పట్టుకొచ్చావు? కిందేమో ప్రాణమనస్సులతో పట్టుకొచ్చావు. హృదయ స్థానంలోకి వచ్చినాక దేంతో పట్టుకొచ్చావు? చైతన్య ఆధారంగా పట్టుకొచ్చావు. చైతన్య ఆధారం అంతా సగుణ బ్రహ్మముగా ఉన్నది. చైతన్యం రహితమైనటువంటి స్థితిలో ఎలా ఉన్నావు? ఆత్మ లేదు, ఏమీ లేదు. అక్కడ ఇప్పుడు ఏమీ లేవు. ఆత్మ అంటేనే చైతన్యం, వేరే ఏమి లేదు. ఆత్మన్నా చైతన్యం అన్నా రెండు ఒకటే. సాక్షి అన్నా, నేనన్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, ప్రజ్ఞ అన్నీ ఒకటే. ఇవన్నీ ఒకే సమానార్థకాలు స్థితి భేదం చేత ప్రయోగించబడ్డాయి అన్నమాట. నిర్గుణ బ్రహ్మస్థానంలో ఏం లేదయ్యా, ఏ చైతన్యము లేదు, ఏ వ్యవహారము లేదు. అటువంటి వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ వాచ్యాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు. దాని విషయం పైకి ఇంకా తర్వాత మాట్లాడదాం. లేకపోతే లేదు అనకపోతే అసలు మోక్షం లేదు. అర్థమైందండి. పరబ్రహ్మ వాచ్యాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నీకు మోక్షం మొదట చెప్పాడు కదా, ఏ లక్ష్యంతో చెప్తున్నాడు ఈ ఉపనిషత్తుని? పరబ్రహ్మ వాచ్యాన్ని సూచించడానికి, పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేయడానికి ఉపనిషత్తు చెప్తున్నాడు. ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడమే మోక్షం అంటే అర్థం. అర్థమైందంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నీతో పాటు ప్రయాణం చేసేవాడు ఎవరు లేడు. నువ్వే ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలో, ఎలా ప్రయాణం చేయాలో, ఏ సాధన చేయాలో, ఏ సాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఆ సాధనా స్థితి వల్ల నువ్వు తర్వాత స్థితికి ఏం చేయాలో కూడా వెంటనే ఒకదాని తర్వాత వరుసగా చేస్తున్నారు. సాధనాక్రమం ఉంది, సిద్ధాంత క్రమం కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఇవన్నీ ఏ లక్ష్యంతో చెప్పబడుతున్నాయి? పరబ్రహ్మం అనే లక్ష్యంతో పరబ్రహ్మ నిర్ణయ జ్ఞానం పొందాలన్నమాట. తదేవం నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్ బ్రహ్మ అహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. కాబట్టి ఆ పరబ్రహ్మ వాచ్యమైనటువంటి దాని యొక్క విశేషణాలు చెప్తున్నారు. నిష్కళం, నిరంజనం, నిర్వికల్పం. బ్రహ్మ అహం ఇది జ్ఞాత్వా, తనను తాను తెలుసుకునేటటువంటి జ్ఞానం లేదు. బ్రహ్మము అన్నంతవరకు ఏముండాలి? తనను తాను తెలుసుకునే జ్ఞానం కూడా ఉంది. పరబ్రహ్మం అన్నప్పుడు ఏమైంది? తనను తాను గుర్తించే జ్ఞానం కూడా లేదు. అర్థమైందండి. నిష్కళం అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తము కూడా కళాకాలము, చిత్తు, సమస్సు, పరశివం అనే 5 భాగాల చేత ఏర్పడింది అనంత విశ్వం కూడా. ఆ కళ నిష్కళ అయిపోయింది. సంకల్ప వికల్పాత్మకం చేత అనంత సృష్టి ఉత్పన్నమైంది, అది నిర్వికల్పం అయిపోయింది. అర్థమైందండి. నిరంజనం, నిరంజనం అంటే అర్థం ఏంటి? అంజనం అంటే ఆనందభావం, ఆనందభావం రహితం అయిపోయింది పరబ్రహ్మస్థితిలో. కాబట్టి ఇప్పుడు ఏం లేదు అక్కడ? సచ్చిదానంద శబ్దంలో ఉన్నటువంటి ఆనంద శబ్దం లేకుండా పోయింది. చిత్ అనే వ్యవహారం సగుణ బ్రహ్మంలోనే పోయింది. తద్రూపమైనటువంటి బ్రహ్మము ఏమయ్యాడు? ఇప్పుడు పరబ్రహ్మం అయ్యాడు. ఏ లక్షణాలతోటి? నిష్కళ, నిరంజనం, నిర్వికల్పం. అర్థమైందండి. నేను బ్రహ్మమని చెప్పేటటువంటి వాడే లేకుండా పోయాడు. అహమితి జ్ఞాత్వా, తన్ను తాను తెలుసుకునేవాడే లేడు పరబ్రహ్మస్థితిలో. బ్రహ్మ సంపద్యతే ధ్రువం. ధ్రువం అంటే మార్పు చెందనిది. ధ్రువం అంటే మార్పు చెందనిది. కాబట్టి పరబ్రహ్మం అంటే అర్థం ఇది. ఈ పరబ్రహ్మం అనే ధ్రువం అనేటటువంటి పద్ధతిలో లక్ష్యంలో ఈ ఉపనిషత్తు బోధిస్తూ ఉంటుంది. ఇట్టి ఆ బ్రహ్మము నిష్కలముగాను, నిర్వికల్పముగాను, నిరంజనముగాను, అనగా శాంతమైనది, మనస్సునకు కార్యము లేనిది ఉన్నది. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుని ఎడల సత్యముగా బ్రహ్మమే అగుతున్నాడు. ఇదంతా ఎవరికి చెబుతున్నాడు? సాధకుడు. మళ్ళీ నేను వదిలేసి పైకి వెళ్ళాం.
ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ హృదయంలో ఏ సాధన అయితే బ్రహ్మానుసంధానం చేస్తున్న సాధకుడు పరబ్రహ్మవాక్యం తెలుసుకోగానే ఏమయ్యాడు? తానే లేకుండా పోయాడు. పరబ్రహ్మవాక్యం తెలియనంత వరకు తాను బ్రహ్మముగా ఉన్నాడు. అర్థమైందండి? విషయ వ్యవహారం కలిగి ఉన్నప్పుడు జీవుడుగా ఉన్నాడు. అర్థమైంది? ప్రాణ మనస్సులతోటి విషయ వ్యవహారం వ్యావృత్తి కలిగిన వాడు జీవుడు. హృదయంలో సంకల్ప వ్యావృత్తి కలిగినటువంటి వాడు బ్రహ్మము. అర్థమైందండి? ఈ రెండు వ్యావృత్తులు లేనివాడు నేనే అనేవాడు అన్ని దశల్లో కూడా సాక్షిగా ఉండి ఆ సాక్షిత్వంలో పెంచుకుంటూ 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 పోయి ఉన్నాను అనే దానికి వచ్చి ఏమి చేయనివాడు లేడంటే మళ్ళీ మోక్షం లేదు, బ్రహ్మ లేదు. అందుకని లేకపోలేదు ఉన్నది అని ఏమి చేయడని నిర్వికల్పమని నిరంజనమని ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ నేను ఎందుకు అనుసంధానం చేశాడు? నీకంటే వేరుగా అది ఉన్నదని చెప్పి తెచ్చుకుంటే అద్వైత సిద్ధి జరగల. మళ్ళీ నేను తీసుకొచ్చాడు కనుక సాధకుడే ఇవన్నీ అయ్యాడు. చివరికి సాధకుడే లేకుండా పోయాడు అనకూడదు. సాధకుడే ముక్త స్థితిలో ఇది అయ్యున్నాడని చెప్పడానికి లేదు, అయ్యున్నాడు. నిర్వికల్పం అనంతం చ హేతు దృష్టాంత వర్జితం. నిర్వికల్పం అనంతం చ హేతు దృష్టాంత వర్జితం. అప్రమేయం అనాదించాయ జ్ఞాత్వం ఉచ్యతే బుధః. ఏ బ్రహ్మము నిర్వికల్పమైనదో, కారణము లేనిదో, ప్రమాణము లేనిదో, ఊహింప నలవి కానిదో, అనాది అయినదో దానిని జ్ఞాని అయిన వాడు తెలుసుకొని బంధము నుండి తొలగుతున్నాడు. బంధం తొలగించుకోవట్ల, బంధం నుండి తొలగుతున్నాడు. అంటే వాడు లేకుండా పోతున్నాడా, బంధం తొలగిపోతుందా? వాడు లేకుండా పోతేనేమో జన్మరాహిత్యం, కేవలం బంధం తొలగితే మాత్రం ముక్తి. అర్థమైందండి? ఇక్కడున్న ఈ రెండు శ్లోకాలని జన్మరాహిత్య పద్ధతిగా అంటే మోక్షం అనే లక్ష్యంతో చెప్పచ్చు, ముక్తి అనే లక్ష్యంతో కూడా చెప్పచ్చు. కేవలం జీవుడు బ్రహ్మము మధ్యలోనే విచారణ చేస్తేనేమో ముక్తి, బ్రహ్మము పరబ్రహ్మము మధ్య విచారణ చేస్తేనేమో జన్మరాహిత్యం. అర్థమైందండి? ఈ పదాలే వీటిని సంకల్పంతో వ్యవహరిస్తున్నవాడు బ్రహ్మమని నిర్ణయం చేసి ఆ సంకల్పము వికల్పము నిర్వికల్పము మధ్యలో గనక మాట్లాడితే జీవబ్రహ్మల మధ్యలో మాట్లాడుకుంటే అది ముక్తి అవుతుంది. అదే ఇందాక చెప్పినట్టుగా నీవెవరవయ్యా? అనంత విశ్వానికి సంకల్ప వ్యవహారంతో ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మను నేను కాదు, సగుణ బ్రహ్మను కూడా నేను కాదు, నేను పరబ్రహ్మమును, నాలో రెండు లేవు, నేను లేనివాడను అనే దశ దాకా వచ్చేసాడు అనుకోండి, బంధములు తొలగును, భ్రాంతి తొలగిపోవును. అర్థమైందండి? మోక్ష స్థితిలో ఏమైంది? నువ్వే లేకుండా పోయావు. నువ్వు లేకుండా పోయిన తర్వాత నిన్ను పట్టేదేది? ఉన్నానంటే పట్టుకుంటుంది కానీ మాయ అయినా భ్రాంతి అయినా భ్రమైనా ఎవరిని పట్టుకున్నాడా? ఉన్నానన్నవాడిని పట్టుకుంది. నువ్వు ఏ రకంగా ఉండు, జీవుడు అనుకో, కాసేపు ఈశ్వరుడు అనుకో, కాసేపు ఇంకోటి అనుకో, ఏ స్థితికి ఆ స్థితి నేను కూడా ఉన్నానంటుంది నీతో పాటు. నేనే లేనన్నప్పుడు ఏమైంది? నిన్ను పట్టుకునేది లేకుండా పోయి. అర్థమైందండి? ఇది అసలు పద్ధతిగా మాట్లాడితే అక్కడ ఆ దశ దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చివరి మాటలు కూడా చెప్తున్నాను, తెలుసుకుంటే మంచిదే. జ్ఞాన స్వరూపం కూడా చెప్పచ్చు అక్షరం కాదు. నిరోధో నోత్పత్తిర్నబంధో నచ సాధకః న ముక్షుర్న వై ముక్త ఇచ్చేష పరమార్థత. అని ఈ పరబ్రహ్మ స్థితిలో ఉంటే ఏమేమి లేవయ్యా? ఏమీ లేవు. నా సాధక, సాధకుడు కూడా లేడు, నాశనం లేదు, ఉత్పత్తి లేదు, ఆది లేదు, అంతం లేదు, బద్ధుడు కాదు, ఉపాసకుడు కాదు, సాధన చేసేవాడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు, బంధము లేదు, ముక్తి లేదు. ముక్తి కావాలన్నవాడు లేడు, ముక్తి సిద్ధించిన వాడు లేడు. ఎక్కడా? ఇదే నిశ్చయమైన పరమార్థ తత్వము. పరమార్థ తత్వం ఎప్పుడైనా ఇదంతా పరబ్రహ్మవాక్యం అండి. బ్రహ్మవాక్యానికి పెట్టుకోకూడదు. ఉపనిషత్తును ఎప్పుడూ కూడా బ్రహ్మవాక్యానికి ఆపకూడదు అనమాట. దీన్ని బ్రహ్మవాక్యానికి ఆపితే ఉపనిషత్తుల తర్వాత మరొక శాస్త్రం లేదు, ఇదే ఆఖరి శాస్త్రం. కాబట్టి ఉపనిషత్తులు ఎప్పుడూ కూడా ఎక్కడ దాకా తీసుకెళ్ళి విడిచిపెడతాయి? నిన్ను పరబ్రహ్మ స్థితిని నీకు స్పష్టంగా తెలియజెప్పి విడిచిపెడుతున్నాయి. అక్కడ ఎవరు లేరు? ఎవరూ లేరయ్యా, నువ్వు కూడా లేవు, అక్కడికి విడిచిపెడతాయి. ఏక ఏవాత్మా మంతవ్యో
జాగ్రస్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. జాగ్రస్వప్న సుషుప్తుల యందు మననము చేయదగిన ఆత్మ ఒక్కటే. త్రివిధ జాగ్రస్వప్న సుషుప్తి స్థానములను అవస్థలను అతిక్రమించిన వారికి పునర్జన్మము లేదు. అయితే సంగతి. ఎందుకయ్యా ఈ త్రిపుటి గురించి చాలా చోట్ల చెప్తూ ఉంటారు కదా, అవస్థాత్రయం గురించి, శరీరత్రయం గురించి, గుణత్రయం గురించి, వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నారట? నీకు పునర్జన్మ ఎక్కడి నుంచి కలుగుతోంది? మన వాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు కదండి, మీరు పునర్జన్మ నిరూపించండి, నిరూపిస్తే ఏ తగాదా లేదు కదా మేము ఒప్పుకుంటామంటారు. ఇప్పుడు పునర్జన్మ నిరూపించడా లేదా? త్రిపుటిలో ఒకదాని తర్వాత ఒకదాని నుంచి మరొకటి ఉత్పన్నం అవడమే పునర్జన్మ అంటే. అంటే ఈశ్వరుడు ఉన్నంత వరకు జీవుడు ఉంటాడు, ఈశ్వరుడు జీవుడు ఉన్నంత వరకు జగత్తు కూడా ఉంటుంది. ఇది ఒకదాని నుంచి మరొకటి జగదుత్పత్తి స్థితిలయములు జరుగుతూ ఉన్నాయి. ఈ మూడింటి మధ్య ఉన్నంత వరకు అవస్థాత్రయం ఉంటుంది, ఈ మూడింటి మధ్య ఉన్నంత వరకు గుణత్రయం ఉంటుంది, ఈ మూడింటి మధ్య ఉన్నంత వరకు అన్ని మూడుగా ఉన్నవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నంత వరకు పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ నా విద్యతే. విద్యతే అంటే ఉండదు, నా విద్యతే ఉండదు, విద్యతే అంటే ఉంటుంది. అర్థమేనండి? నా విద్యతే ఎప్పుడు ఉండదు? మోక్షం వస్తే ఉండదు. మోక్షం అంటే ఏమిటి? పరబ్రహ్మ నిర్ణయం తెలియడమే మోక్షం. ఆ పరబ్రహ్మ నిర్ణయ జ్ఞానంలో నువ్వు లేని స్థితిలో నువ్వు లేనివాడుగా ఉండటం. అట్లా ఉన్నప్పుడు పునర్జన్మ నా విద్యతే. అంటే జగజ్జీవేశ్వరులు అనే త్రిపుటి లేదు అక్కడ. అన్ని త్రిపుటులు లేవు, రహితం. త్రిపుటి రహితం, పరబ్రహ్మములో త్రిపుటి రహితం. అర్థమేనండి? ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఇప్పుడు చెప్తున్నాడు ఏమండి, ఉన్నదంతా ఆత్మే అన్నారు కదా ఇప్పటి వరకు. పై విషయం వదిలేశాడు, ఇక ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. ఎవరు విన్నవాళ్ళు ఇప్పటి వరకు ఏం చెప్తున్నారు మీరు? అంతటా ఉన్నది ఆత్మస్వరూపమే, అంతటా సాక్షిగానే ఉన్నది కదా. ఆ ఆత్మ సంగతి ఏమిటి? ఇప్పుడు ఏక ఏవాత్మ, అంతటా ఉన్నది ఒకే ఆత్మస్వరూపమే. భూతే భూతే వ్యవస్థిత అంటే పంచభూతాత్మకంగా, జీవులుగా, జడచేతనాలుగా, ఎన్ని రకాలుగా అన్న చెప్పి ఈ సృష్టి గురించి అన్నింటిలోనూ ఉన్నదేది? ఒకే ఆత్మే. ఎలాగా? ఏకదా బహుదా చైవ, ఏకంగా ఉన్నా అనేకంగా ఉన్నా. దృశ్యతే జలచంద్రవత్. దృశ్యతే జలచంద్రవత్ అంటే అర్థం ఏంటి? కొండలోను చంద్రుడే, సముద్రంలో చంద్రుడే ఎక్కడ దృష్టిస్తున్నాడు. నీటిలో ప్రతిబింబించిన ప్రకాశం వలె ఉన్నట. అర్థమైందా? ఆత్మ అనేది ఎలా ఉన్నది? ఇప్పుడు బ్రహ్మ ప్రకాశం నీటిలో ప్రతిబింబించింది అంటే మనసులో అంతఃకరణంలో ప్రతిబింబించింది. ప్రతిబింబించినప్పుడు దాని పేరేమిటి? ఆత్మ. నీ అంతఃకరణ సాక్షి పేరు ఆత్మ. అర్థమైందండి? ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ప్రతిబింబ జ్ఞానమే. ఆత్మ సాక్షాత్కారం అంటే అర్థం ఏమిటి? అంతఃకరణ సాక్షిని తెలుసుకోవడం. అంతే. అసలు బ్రహ్మను ఎక్కడ తెలుసు? అంటే ఎక్కడ దాకా మాట్లాడితే? చివరి దశల దాకా మాట్లాడితే. పరబ్రహ్మ నిర్ణయాత్మక జ్ఞానం దాకా మాట్లాడిన వాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అర్థమైందండి? చివరి దశ మోక్ష స్థితిని అనుభవించినటువంటి వాడు, నేనే లేనన్నవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆత్మ విషయం గురించి. అది చంద్రుని యొక్క ప్రతిబింబం లాంటిది, సూర్య ప్రతిబింబం కాదు. ఇప్పుడు అది ఇంతకుముందు మొదలెట్టినప్పుడు ఏం చెప్పాడు? సూర్య ప్రతిబింబం అన్నాడు. అనేప్పుడు అది బలంగా ఉంది, మన వ్యాపారం ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? చైతన్య రహితం అయిపోయినాడు. చైతన్య రహితం, సంకల్పరహితం, నిష్కళం, నిర్వికల్పం, నిరంజనం. ఈ స్థితి నుంచి ఇప్పుడు సృష్టి సంగతి మాట్లాడుతున్నాడు. ఈ సృష్టి అంతా ఎలా ఉన్నాయా? జలంలో ప్రతిబింబించినటువంటి చంద్ర ప్రతిబింబంగా పేలవంగా ఉంది. జలంలో చంద్ర ప్రతిబింబం స్పష్టంగా ఉంటుందా? అలా ఉన్నదయ్యా. భూతములకు ఆత్మ అయిన వాడు ఒక్కడే ప్రతిభూతమునందు ఉన్నాడు. జలమునందు చంద్రుని వలె ఒకడుగాను అనేకముగాను కూడా కనబడుతున్నాడు. ప్రతిబింబం అన్నప్పుడు ఏకమన్నా అనేకమన్నా అన్ని ఏవైనా ప్రతిబింబములే కదా. ఘట సంవృతం ఆకాశం నీయమానే ఘటేయథ ఘటో నీయేత నాకాశ జీజో నభోపమః. ఘట సంవృతం ఆకాశం నీయమానే ఘటేయథ ఘటో నీయేత నాకాశ జీజో నభో ఉపమః. ఘటమును తీసుకొని పోవునప్పుడు అందుండు ఆకాశమును కొనిపోవట లేదు. అది ఘటం చెప్పారండి ఉపమానం.
కొండ ఉన్నంత వరకు కొండలో ఆకాశం ఉంది. కొండ పట్టుకుపోతే కొండలో ఉన్న ఆకాశాన్ని కూడా పట్టుకుపోతున్నావు ఇప్పుడు నువ్వు. లేదండి ఆకాశం కదన్నా. ఆకాశం కదులుతుంది ఎక్కడైనా? కొండ కదులుతుంది అనవచ్చు, కానీ కొండలో ఉన్న ఆకాశం కూడా కదిలింది అనవచ్చా? అనుకోవడం. ఘటమును తీసుకొని పోవునప్పుడు అందుండి ఆకాశమును కూడా కొనిపోవుటలేదు. ఘటనము మాత్రమే కొనిపోవునట్లు సజీవుడైన వాడు ఆ ఆకాశమునకు సమానముగా ఉన్నాడు. అది సంగతి. ఇప్పుడు ఉన్నాడనా లేడనే? ఉన్నట్టేనండి. ఆకాశ సమానంగా ఉన్నట్ట జీవుడు. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉన్నాడు? విషయావృత్తితో వచ్చిన జీవుడు మాట్లాడాడు. ఇప్పుడు పరబ్రహ్మము తెలిసినటువంటి మోక్షంలో ఉన్నవాడు జీవుడి సంగతి ఏం మాట్లాడుతున్నాడు? గగన సదృశంగా ఉన్నవాడెవడో వాడు జీవుడు. నువ్వే జ్ఞాతనైతే అక్కడ నిరూపించావో ఆత్మనంటున్నావో ఆ ఆత్మ పరబ్రహ్మ నిర్ణయం తెలిసినప్పుడు జీవుడయ్యాడు. బ్రహ్మ నిర్ణయంతో ఉంటేనేమో ఈ ఆత్మే గొప్పది. ముక్తి దశలో, మోక్ష దశలో, జన్మరాహిత్య దశలోకి వచ్చేటప్పటికి అక్కడి నుంచి చూసేవాడికి ఈ జ్ఞాత, ఈ పిండాండ సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడే జీవుడు. ప్రత్యేగాత్మను ఎవడైతే అంటున్నావో వాడే జీవుడు. వాడు ఆకాశ సమంగా ఉన్నాడు. ఘటవద్ వివిధాకారం విద్యమానం పునః పునః తద్వేదే చ న జానాన తద్వేదే చ న జానాతి చ నిత్యశః. ఘటము వలె శరీరము వివిధములైన ఆకృతి గలది. మరలా మరలా నాశనము నొందదగిన శరీరము తన యొక్క నాశమును తెలుసుకొనట లేదు. వాడు అనగా ఆత్మ మాత్రము సదా తెలుసుకుంటున్నాడు. ఎవడైతే సాక్షిగా ఉన్నాడో వాడు తెలుసుకుంటున్నాడు వీటన్నింటినీ. వారేవి ఎప్పుడూ కూడా తెలుసుకోవడం లేదు. శబ్దమాయా ఆవృతోనైవ తమసోయాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వ ఏక ఏవానుపశ్యతి. శబ్దాది ప్రపంచమైనట్టి మాయ చేత ఆవరింపబడి ఉండువాడు ఆ మాయ అయినది అంధకారము నుండి ప్రకాశమునకు వచ్చుటయే, ప్రకాశమైన బ్రహ్మమును తెలుసుకొనుటయే లేదు. ఆ అంధకారము తొలగిపోయిన ఎడల ఏకమైన స్థితిని ఒక్కడిగానే చూచుతున్నాడు. చాలు, పవర్ఫుల్ అయిపోతాడు. మీరు ప్రశాంతంగా మన ప్రార్థన చేయండి. గత 3 శ్లోకాల నుంచి ఎవరు అందుకోవడం. ఆకాశంలో కొండ కలిగేదాకా బాగానే వచ్చింది. తర్వాత ప్రార్థన. శ్రీశైలం అంటే పరబ్రహ్మ వాచ్యం అండి. తర్వాత అంటే మళ్ళీ తర్వాత ఇంకా
पूर्णमेवावशिष्यते